తెలుగు పరిమళం తెలుగు వాచకం 9th క్లాస్. దీనిలో మనం చూసుకున్నట్లయితే పద్య భాగంలో మొదటి లెసన్ అంటే ఫస్ట్ లెసన్ ధర్మబోధ. దీని మూల గ్రంథం ఆంధ్ర మహాభారతం. కవిగారు నన్నయ్య భట్టు. దీనిలో చూసుకున్నట్లయితే మనం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది. గృహధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని గురించి చర్చించడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతడి తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకు శకుంతల అనే నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒకరోజు దుష్యంతుడు వేట కోసం వెళుతూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలను చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకు భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వుడు అత్తవారింటికి పంపించాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడు మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపథ్యం. ఇది ప్రక్రియ ప్రాచీన పద్యానికి చెందింది. ఈ ప్రక్రియ ఏంటి అంటే ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అనే అర్థం వస్తుంది. ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలలో మూలకథను తీసుకుని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలను వెల్లడిస్తాయి. అద్భుత కథాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి. ఈ పాఠం యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే, ఈ కవి పరిచయం నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. ఆది, సభా పర్వాలను, అరణ్య పర్వంలోని సగభాగాన్ని ఆంధ్రీకరించారు. అరణ్య పర్వం 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు. చాముండికా విలాసం, ఇంద్రవిజయం అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. ఆదికవి, వాగమశాసనుడు అని బిరుదులు. అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచితార్థ సూక్తిని తత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాదం పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శి. నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య భట్టు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని ఆదిపర్వం చతుర్థాశ్వాసం.